హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ 3. సో ప్రీవియస్గా నేను వీడియోస్లో మీకు చెప్తూ వస్తున్నాను, మనకు మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ అనేది క్లియర్గా డౌన్ ట్రెండ్లో ఉంది. సో మనం ఏదైతే గమనిస్తే ఈ ప్రీవియస్ ఆల్ టైమ్ హై నుండి కంటిన్యూస్గా మనకు లోయర్ లోస్ ఫామ్ అవుతూనే వచ్చాయి. మీరు గమనించండి, లోయర్ లో అండ్ ఇప్పుడు ఈ లోయర్ లోని ఇది దాటి ఇన్ కేస్ ద ప్రీవియస్ లోయర్ లో ఏదైతే ఉందో అది అప్పుడు ప్రీవియస్ సపోర్ట్ లాగా అనుకుంటే అక్కడ ఇది క్లియర్గా రిజెక్ట్ అయ్యింది. అంటే ఇప్పుడు మార్కెట్ మళ్ళీ పెరగాలి అనుకుంటే ఐదర్ ఇక్కడ వరకు వచ్చి రిజెక్ట్ అవ్వాలి, లైక్ ఇక్కడ వరకు వచ్చి పెరగాలి. $81,000 దగ్గరను, $80,600 దగ్గర, లేకపోతే $82,000 దగ్గర ఒక లోయర్ హై కానీ లేదా డబుల్ బాటమ్ ప్యాటర్న్ కానీ ఇక్కడ మనం చూస్తే తప్ప మార్కెట్లో మనము ఇప్పట్లో మార్కెట్ పెరుగుతుంది అని అనుకోవడం వేస్ట్ ఆఫ్ టైం బిట్కాయిన్లో. సో నేను 4 అవర్ టైం ఫ్రేమ్ని బేస్ చేసుకొని నేనైతే షార్ట్ పొజిషన్స్ తీసుకున్నాను. ఆల్రెడీ ఈ షార్ట్ పొజిషన్స్ ఒక ట్రేడ్స్ నిన్ననే మీరు టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవుతుంటే ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను పెట్టాను. సో ఈ వీడియోని మీరు యూట్యూబ్లో చూస్తూ ఉంటే పిన్నుడ్ కమెంట్లో మా యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఈ వీడియోని కానీ ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటే లింక్ బయోలో ఇచ్చింటాను, అక్కడ మీరు ఫాలో అవ్వచ్చు. సో ట్రేడింగ్ క్రిప్టో కరెన్సీ అనేది మోస్ట్ వాలిటాలిటీ మార్కెట్. బట్ ఈ వాలిటాలిటీని మీరు కానీ వాడుకోవడం చేయగలిగితే మీకు భయంకరమైన ప్రాఫిట్స్ కూడా ఇక్కడ జనరేట్ అవుతాయి. బట్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పేషెన్స్, స్కిల్ అండ్ మీరు తీసుకునే డైరెక్షన్, గ్రీడ్ అనేది తక్కువతో మీరు ట్రేడ్ చేస్తే ఎప్పటికీ ఉండరు. ఇది క్లియర్ కన్ఫర్మేషన్ ట్రేడ్. మీరు ఇక్కడ తీసుకుంటే మేబీ మీరు ఇక్కడ ఒక స్టాప్ లాస్ పెట్టుకున్నారా, ఇక్కడ ఇది పడిపోతే మీకు డెఫినెట్గా ఇప్పుడు ప్రాఫిట్ రావాల్సిందే. నో అదర్ ఆప్షన్ ఇక్కడ మీకు మార్కెట్లో. ఇన్ కేస్ లాస్ వచ్చినా కూడా మినిమల్ లాస్ ఉంటుంది అనమాట. సో ట్రేడింగ్ని అర్థం చేసుకొని చేయండి. సో అట్లీస్ట్ మీరు మా వీడియోస్ని ఫాలో కాలేకపోతున్నాం, లేదా నేను కూడా మొత్తం కంటెంట్ వీడియోలో ఇవ్వలేకపోతున్నా అంటే డెఫినెట్గా మీరు మా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయితేనే మీకు ఈచ్ అండ్ ఎవ్రీ కంటెంట్ దొరుకుతుంది. సో ఎలా అయితే ఇప్పుడు మీకు చెప్తున్నానో ఇక్కడ డబుల్ బాటమ్ కానీ లోయర్ హై కానీ ఏది ఫామ్ కాకుండా అండ్ ఈ రెసిస్టెంట్ని బ్రేక్ కాకుండా మార్కెట్ పైకి పోతుంది. అండ్ సేమ్ టైం మీరు ఎథీరియంలో కూడా చూసుకుంటే సేమ్ $3,000 ఏరియా దగ్గర లేదా $3,100 దగ్గర ఏరియా ఏదైతే ఉందో ప్రీవియస్ లోయర్లో, ఇప్పుడు అది ఒక క్లియర్ రెసిస్టెన్స్. ఆ రెసిస్టెన్స్ ని ఇంకా మార్కెట్ క్లియర్ చేయలేదు. వితౌట్ క్లియరింగ్ దట్ రెసిస్టెన్స్ ఈ మార్కెట్ అనేది పైకి వెళ్ళదు. ఇది క్లియర్ టెక్నికల్ అనాలిసిస్. సో వన్స్ ఇన్ కేస్ ఇక్కడ మనకు బ్లీడ్ అవ్వాలి అంటే మార్కెట్ మళ్ళీ మీకు సేమ్ పాయింట్ లోయర్ హై అయినా క్రియేట్ చేయాలి, ఇంకో లోయర్ హై ఇక్కడ ఏదైతే ఉందో ఈ లోయర్ కంటే ఈ పైన ఇంకో లోయర్ రావాలి, లేదా ఇక్కడి వరకు వచ్చి మార్కెట్ డబుల్ బాటమ్ ప్యాటర్న్ క్రియేట్ చేయాలి, డబ్ల్యూ ప్యాటర్న్ క్రియేట్ అవ్వాలి. అంతవరకు మీకు మార్కెట్లో ఎటువంటి ఆప్షన్ లేదు మార్కెట్ పైకి వెళ్తుందని. మీరు ఇటువంటి వీడియోస్ని తప్పకుండా తీసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. సో స్టే ట్యూన్ విత్ తెలుగు వెబ్ 3. హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆఫ్.